మూసీ ప్రక్షాళన చేయాలని ఆలోచన చేసిందే బీఆర్ఎస్ అని ఇప్పుడు మేము అమలు చేస్తుంటే మాత్రం ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరని మంత్రి ప్రశ్నించారు. దీనికి ఒక చైర్మన్ కూడా నియమించారని, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికను కూడా రూపొందించారని చెప్పారు. అక్రమ కట్టడాల లెక్క తీసి తొలగించాలని, వారికి 2 పడక గదుల ఇల్లు ఇవ్వాలని ఆలోచన సైతం చేశారన్నారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని చెప్పారు. మూసీకి ఇరువైపులా 50 మీటర్లను బఫర్ జోన్గా గుర్తించాలని జీవో జారీ చేశారని, 8480 అక్రమ కట్టడాలు ఉన్నాయని లెక్క తేల్చిందన్నారు. మూసీ నదికి హద్దుల గుర్తింపుపై గత ప్రభుత్వం సర్వే కూడా పూర్తి చేసిందని చెప్పారు. మీరు ఆలోచన చేస్తే ఒప్పు, మేము అమలు చేస్తే తప్ప అని బీఆర్ఎస్ను మంత్రి ప్రశ్నించారు. ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&R కు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ORR 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కి సంబంధించి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు. అక్రమ కట్టడాలను 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది. మేము జీవోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జీవో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం.